బాలాజీ నగర్ లో బ్రోకర్లు ఎక్కువైపోయిండ్రు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది. అక్కడ ఉన్న ప్రజానికానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకి లైటింగ్ సౌకర్యం కల్పించి, వాళ్ళకి ఉపాధి కల్పించి, వాళ్ళకి అండగా ఉంటుంది అనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డ్రైవర్లు వచ్చారో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి వచ్చింది. అరుంధతి నగర్ అని ఈ బాలాజీ నగర్ లో ఒక ప్రాంతం అరుంధతి నగర్ 1998లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చింది 60 గజాలు చెప్పిన 1705 మందికి ఇచ్చింది. ఒకటి కాదు 1705 మందికి ఇచ్చింది. ఆ అరుంధతి నగర్ లో ఉన్నటువంటి భూములలో వాళ్ళకి ఇచ్చిన భూములు 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో, డబ్బులు లేకనో, లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆశ్రయ చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్ళను కూలగొట్టుడు, పాత ఇళ్ళను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ ఇల్లు ఉంటుందనే పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్ట లేనట్ట, మంత్రులు పని చేస్తున్నట్ట లేనట్ట, అసలు మంత్రుల ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చిలకట మారుతున్నారా ఇవాళ అర్థం కాని పరిస్థితి. ఆ ప్రజల్లో నిన్నగా మొన్న నారికి వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి. మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డదు, మావసు తీసుకుంటారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. నిన్న అరుంధతి నగర్ బయలుదేరిపోతే ఎన్నెన్ని వింతలు, ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది. గా ఇళ్లల్లో పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదలకు కూడా 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచం ఇస్తే తప్ప జవహర్ నగర్ లో రేట్లు సెట్ వేసుకునే ఆస్కారం లేదు. వాళ్ళు 100 గజాలు వేసుకోరు, 20 గజాలు వేసుకోరు, వాళ్ళ పాత జాగ్రత్త. ఇవాళ మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయింది. కోర్టులో నెట్టకాలేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసే అధికారం మీకు ఎవరిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాను. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే మేము ఇలా హైదరాబాద్ లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు, అనేక బస్తీలు, దద్దం బాలరెడ్డి గారు కొట్లాడి ఇంజనీరో, ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడి ఇంజనీరో, నరేంద్ర గారు కొట్లాడి ఇంజనీరో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆ బస్తీలకు అండగా ఉండి లాఠీ చార్జ్ చేసిన, దెబ్బలు తిని కేసులు పెట్టిన, జైళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని హైదరాబాద్ అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది, వినాయక నగర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మల్కాగిరి పోయినా ఇవాళ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కుత్బుల్లాపూర్ లో అయితే ఒక్కటి కాదు, 2 కాదు, అనేక బస్తీలు. ఏ బస్తీ కన్నా పోయింది వాజ్పేయి గారి నగర్, ఇది నరేంద్ర నగర్ అని చెప్పి పేరు. అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వాళ్ళకు ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతు ఇచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎవరైనా ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇవాళ మల్కాగిరి పార్లమెంట్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇవాళ ఈ బాలాజీ నగర్, జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో మల్కాగిరి పార్లమెంట్ కింద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు. బాలాజీ నగర్ బాధలేందో గాజులేందో మరి సంపూర్ణంగా తెలుసు. మరి తెలిసి కూడా 60 గజాల 40 గజాల కట్టుకున్నటువంటి పేద ఇల్లు కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్న వాళ్ళ నుండి ఎకరం కొనుక్కొని కట్టుకున్న వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు, కానీ చిన్న వాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం,
పేదల జోలు కట్టి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా వీళ్ళు ఇంత తమాషా చేస్తున్నది దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, నీ భూమి అనడానికి ఆధారాలు ఏమని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది. 15 రోజుల పోటీ చేస్తా, 2 రోజుల పోటీ చేస్తా, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక, రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక, వాళ్ళ దగ్గర కాగితాలు లేక, హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది. అంటే ఇవాళ తాత జాగీర్ లాగా ఇదే ప్రభుత్వం కూడా కప్పచెప్పింది కొంత భూమి. ఇప్పటికి 2,000-350 ఎకరాల పైన కూడా కప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమిని బిట్స్ బిలానికి అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమి ఇప్పటికి సైనికుల రేంజ్ కింద ఉన్నది. అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీ నగర్, ఈ జవహర్ లో కంపవాసన మొత్తం హైదరాబాద్ సంబంధించిన డంప్ యార్డ్ అంతా కూడా అక్కడనే ఉంది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్ నగర్ లో ఉండడం అంటే నరకం. అసలు పురుగు బాట అంటే విషపు నీళ్లు, కంపవాసన, అంటే దిక్కులేని వాళ్ళు ఉండే ఆట తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీతాలన్నా ఏమాత్రం మంచి జీవితాలు కాకుండా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేదు. ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ 3-4 కాప్రా మున్సిపాలిటీ, మల్కాగిరి మున్సిపాలిటీ, ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ, ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీలు డంప్ యార్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం 1.5 మంది, 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డుగా ఉండి ఇదే బాలాజీ నగర్ లో ఉంటున్నటువంటి 2 లక్షల మంది జీవితాలు గంగల కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్లు విషతుల్యమైపోయినాయి, పీల్చుకునే గాలి విషతుల్యమైపోయింది. అక్కడ మొత్తం సాయంత్రం అయిందంటే పురుగులు పడతా ఉంటాయని చెప్పి వెళ్ళి పెడతా ఉంటారు, దుర్గలు వస్తాయని చెప్పి వెళ్ళి పెడతా ఉంటారు. ఆ సంపాదించుకున్న 300-400 రోజువారీ కూలి కూడా మండలం సరిపోతే తప్ప ఇంకోట్లేదు. నిన్న రీసెంట్ గా మధ్య కాలంలో కుక్కల పెద్దకు పిల్లలను తిరిగి చంపించి ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని మీద ఈ డంప్ యార్డ్ మీద ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడించి గ్రీన్ టిప్లోకి వెళ్ళింది. మా విక్రమీడు కూడా అంతా ఉన్నాడు. గ్రీన్ టిప్ కూడా మొట్టకాలు వేసింది. అంటే ఈ ప్రభుత్వానికి చట్టాల పట్ల విశ్వాసం లేదు, కోర్టుల పట్ల నమ్మకం లేదు, ఇచ్చిన జడ్జిమెంట్ల పట్ల అది లేదు, ప్రజల ప్రాణాల పట్ల అయితే అసలు విశ్వాసం లేదు. ఇలా పేదలు అనుకుంటా ఉన్నారు. ఇలా నేను ఒకటే ఈ ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తా ఉన్నా, ఎంఆర్ఓలు అక్కడ రెవెన్యూ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బ్రోకర్లను పట్టుకొని పేదల జోలికి వస్తే పేదల ఇల్లు కూర్చే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాను గుర్తుపెట్టుకోండి. మీరేం నిజాం సర్కారు కాదు, మీ తాత జాగీరు కాదు. మీకు హక్కు లేకపోయినా కూడా దబాయించి ఇలా ప్రభుత్వం దగ్గర పోలీసులు ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా ఎందుకో ఇది మంచిదా చెడ్డదా పోవచ్చా లేదా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళ బాసు ఆదేశాల మేరకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం రేపటి కాలంలో ఇలాంటి ఆఫీసులకు తప్పకుండా శిక్షలు తప్పని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్, ఇవాళ ఆర్మిత నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికి వచ్చి ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.